వర్షాకాలంలో పుట్టల మీద మొలిచే పుట్టగొడుగులు ఇవి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోకుండా మంచి ప్రోటీన్ని అందించడంలో ముందుంటాయి. దీంట్లో ప్రోటీన్సే కాకుండా యాంటాక్సిడెంట్స్, నెక్స్ట్ వైటమిన్ డి కూడా ఉండేటటువంటి ఏకైక ఆహారం ఇదే. చికెన్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ పకోడీ చేద్దామా? ఇప్పుడు ఈ మష్రూమ్ ప్యాకెట్ తీసుకొని వీటిని హాట్ వాటర్లో కాస్త కల్లుప్పు పసుపు వేసి కాసేపు కడిగి తర్వాత ఇలా ముక్కలు చేసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, దాంతోపాటు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త దీన్ని వేసి వీటన్నిటినీ ఇలా పొడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. మొత్తం అంతా పేస్ట్ అంతా కూడా ఈ అల్లం పేస్టు, ఈ ఉప్పు, కారం అన్నీ కూడా మష్రూమ్స్కి అన్నిటికీ కలిపేటట్టు ప్రెజర్ అప్లై చేయకుండా లైట్గా కలపండి. కాస్తంటే కాస్త వాటర్ చిలకరించి కలుపుకోండి. ఆ చెమ్మే సరిపోతుంది. చూడండి ఇలా అయిపోతే మనకు సరిపోతుంది. ఎక్కువ పిండి కూడా అవసరం లేదు. లైట్గా మనకు టేస్ట్ అనేది తెలియాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి జస్ట్ ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి. చూడండి ఇలా ముద్దలుగా కాకుండా లైట్గా అలా చేత్తో అలా అంటూ ఉంటే పడిపోతాయి. ఫస్ట్ మష్రూమ్ వేయగానే మనకి ఇలా చూడండి నూనె బుడగలుగా పైకి పొంగుతుంది. ఈ స్టేజ్లో ఆపేసేయండి, వేయొద్దు, లేదంటే కిందికి ఒలిగిపోతుంది. సో ఇలా బబుల్స్ అన్నీ మొత్తం చూడండి ఇలా అయిపోయి మష్రూము కాగుతుందనమాట. ఇప్పుడు గరిటె తీసుకుని మనం తిప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బబుల్స్ అన్నీ తగ్గాకే మనం ఇలా అటు ఇటు తిప్పండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మష్రూమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. వీటిని పక్కకి సైడ్కి సర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలినవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు మంటను కొంచెం ఫ్లేమ్ పెంచండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగి మనం ఈ మష్రూమ్స్ వేయాలి. తర్వాత ఇలా అన్నిటినీ వేపుకొని మన దగ్గర ఎన్ని ఉంటే నేనైతే ఒక ప్యాకెటే చేశాను, జస్ట్ స్నాక్స్గా చేశాను కాబట్టి ఇలా లిమిటెడ్గా వచ్చాయి. జస్ట్ మనం సండేస్ కానీ ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు నోటికి ఏదైనా తినాలనిపిస్తే ఇలా వేయించుకోండి. ఇప్పుడు వీటిలోకి పచ్చి ఉల్లిపాయ అంటాం కదా, ఒక ఎర్రగడ్డను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటే మనకు టేస్టీ అయిన మష్రూమ్ పకోడీ రెడీ అయిపోతుంది. ఈ మష్రూమ్స్ సూపర్ ఫుడ్ లాగా వీక్లీ కంపల్సరీ మీ మెనూలో యాడ్ చేసుకోండి. మనం ఎండ బాగా ఉన్న దేశంలో ఉన్నా కూడా ప్రతి మహిళకి వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ మష్రూమ్స్ని మీ ఫుడ్లో యాడ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.